సుజాతానగర్ మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సుజాతానగర్ మండల కేంద్రంలో ప్రముఖ అంబేద్కర్ వాది వేల్పుల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా పుర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాటలు అంబేద్కర్ ఒక వ్యక్తి కాదని, ఒక మహోన్నతమైన శక్తి అని, ఆయన సమాజానికి చేసిన సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, దళితులకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. దళితులకు, మహిళలకు, శ్రామికులకు కుల, మత, వర్గ భేదం లేకుండా సమాజ స్థాపన కోసం పాటుపడ్డారని సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుజాతానగర్ తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎస్ఐ రమాదేవి, మేయర్ 3 గణేష్, కార్పొరేటర్లు శ్రావణి, పుష్పావతి, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మీరాభి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్, జై భీమ్ అనేటువంటి ప్రధాన అంశాల మీద ఆయన పోరాటం కొనసాగింది. కాబట్టి ఇవాళ స్వతంత్రం వచ్చి మనకి 76 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా ఈ అంటరానితనం, ఇంకా సమానత్వం, ఇంకా కుల వివక్షత అనేది ఇంకా మన ముందు కనపడతా ఉంది. నేను కోరుకునేది ఒకటే, ఇవాళ నేను కూడా అంబేద్కర్ యొక్క రచించేటువంటి రాజ్యాంగం ప్రకారం నేను సొసైటీ ప్రెసిడెంట్గా అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదే కాకుండా మరి ఆ రాజ్యాంగంలో ఎన్నో రకాలైనటువంటి హక్కులను పొందుపరిచారు. ఈ రోజున మహిళల హక్కుల కోసం ఆనాడే మరి ఏదైతే మరి హిందూ కోడ్ బిల్లు కానీ, మహిళా కోడ్ బిల్లును కానీ, దానికోసం ఆయన రాజ్యాంగం రాసిన పరిస్థితుల్లో మరి ఆయన పదవికే రాజీనామా చేసినటువంటి నాయకుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు, ఆ వర్గం ఈ వర్గం కాదు, ఆయన అన్ని వర్గాల ప్రజలకు సమానత్వం కల్పించిండు. ఈ రోజున మరి ఆధిపత్య కులాలకు, అగ్రవర్ణాల పేదలకు కూడా ఈ రోజున రిజర్వేషన్ కల్పించిండంటే ఆయన అన్ని వర్గాల మీద ఎంతటి ప్రేమ ఉన్నదో అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరి ఏదైతే మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మంచి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను తీసుకొని ఒక భారతదేశంలోనే లిఖితపూర్వక రాజ్యం, ఒక పెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకుడు, మహోన్నత నేత, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశయం సాధన కోసం పనిచేయాలి, ఆయన ఆలోచన విధానంలో కొనసాగాలి. మరి ఈరోజు రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం మరి నిర్వీర్యం చేయటం కోసం పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున రాజ్యాంగం ఉండబట్టే మరి అన్ని వర్గాల ప్రజలు కూడా, అన్ని మతాలు కూడా, అన్ని కులాలు కూడా స్వేచ్ఛగా ఉంటున్నాయి. ఒక రాజ్యాంగంకి ఒక ప్రమాదం వాటిల్లితే మరి ఏదైతే గత కాలంలో అనుభవించినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో రాకమానం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ 135వ జయంతి స్ఫూర్తితో మనం రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేయాలి. అంబేద్కర్ ఆలోచన విధానంలో కొనసాగాలి. ఆయన ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాన అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సుజాతనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద మరి 135వ జయంతి వేడుక కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, అంబేద్కర్ వాదులు, ఐక్యవేదిక నాయకులు, మరి వివిధ